గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా, మనసును జయించిన వాడే నిజంగా శాంతిగా ఉండగలడు అని. అవునమ్మా, మనసు శత్రువు లాంటిది అని కదా అన్నారు. అది మనల్ని ఇటూ అటూ లాగుతుందని. నాకు అది అర్థమైంది అమ్మా, కానీ మనసును ఎలా జయించాలో చెప్పలేదు కదా. అదే మీరా చాలా మంచి పాయింట్ చెప్పింది. మనసును జయించాలి అని తెలిసింది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు దానికి ఏం చెయ్యాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, మనసును ఎలా సెట్ చేసుకోవాలో. అంటే మెడిటేషన్ చేయటం ఎలాగో చెప్తున్నాడా? అవును ఆరవ్, కృష్ణుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. చోటు, ఆసనం, శరీరం, మనసు అన్నీ. ఇప్పుడు చూద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకు సోత్తరం. కృష్ణుడు చెప్తున్నాడు, ధ్యానం చేయాలంటే మొదట శుభ్రమైన చోటు కావాలి. అక్కడ స్థిరంగా కూర్చోవడానికి ఒక ఆసనం వేసుకోవాలి. చాలా ఎత్తుగా కాదు, చాలా పల్లంగా కాదు, సరిగ్గా సౌకర్యంగా ఉండాలి. అంటే ఏ చోటైనా కూర్చుంటే అవదా? అవ్వదారవ్, చోటు మనసును అఫెక్ట్ చేస్తుంది. గలగలగా ఉన్న చోట కూర్చుంటే మనసు అక్కడే పరిగెడుతుంది. నాకు అర్థమైంది. నేను హోంవర్క్ చెయ్యాలంటే టీవీ దగ్గర కూర్చుంటే అస్సలు చెయ్యలేను. అదే నువ్వు డెస్క్ దగ్గర కూర్చుని అన్నీ సర్దుకుని చేస్తే ఎంత బాగా చేస్తావు. అలాగే ధ్యానానికి కూడా సరైన చోటు చాలా ఇంపార్టెంట్. చోటు శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉంటే మనసు కూడా సెటిల్ అవుతుంది. కాని నాన్న, కృష్ణుడు గడ్డి, జింక చర్మం అంటున్నాడు. అవి ఎందుకు? ఆ రోజుల్లో అడవిలో ధ్యానం చేసేవారు ఆరవ్. కుష అనే గడ్డి, జింక చర్మం, అవి శుభ్రంగా నరమైన ఆసనం అయ్యేవి. ఇప్పుడు మనం మ్యాట్ వేసుకుంటాం, అదే ఐడియా. అమ్మా, మన ఇంట్లో అమ్మ పూజ చేసే చోటు ఉంది కదా, అది అలాంటిదేనా? అవును మీరా, అదే స్పిరిట్. ఒక చోటు ఎప్పుడూ శాంతిగా, శుభ్రంగా ఉంచుకుంటే మనసు కూడా అక్కడ న్యాచురలీ సెటిల్ అవుతుంది. కృష్ణుడు చెప్పేది ఇదే. పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ మనసుకు ఫోకస్కి హెల్ప్ అవుతుంది. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. సరే, ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కూర్చున్న తర్వాత మనసుతో ఏం చేయాలో కృష్ణుడు చెప్తున్నాడు. తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మ విశుద్ధయే. ఆ ఆసనం మీద కూర్చుని మనసును ఒక్కచోటకి తీసుకురావాలి. కళ్ళు, చెవులు, మనసు అన్నీ కంట్రోల్ చేసుకుని యోగా చేయాలి. దేనికోసం? మనసు శుద్ధం అవ్వటానికి. అమ్మా, యోగా అంటే ఎగ్జాక్ట్లీ ఏమిటి? ఎక్సర్సైజ్ నా? యోగా అంటే ఎక్సర్సైజ్ కాదు ఆరవ్. యోగా అంటే కనెక్ట్ అవ్వడం, మనల్ని మనం లేదా ఏదైనా పెద్ద శక్తితో కనెక్ట్ చేసుకోవడం. కృష్ణుడు ఇక్కడ యోగా అంటే ధ్యానం, మనసును ఒక్కచోట నిలపడం. మనసు శుద్ధం అవ్వడం అంటే ఏమిటి నాన్న? చాలా మంచి క్వశ్చన్ మీరా. మనసు శుద్ధం అవ్వటం అంటే అందులో ఉన్న కోపం, భయం, జెలసీ, కన్ఫ్యూజన్ అవన్నీ తగ్గటం. నీళ్లు ఫిల్టర్ అయినట్టు మనసు కూడా క్లియర్ అవుతుంది. కాని అమ్మా, మనసును ఒక చోటికి తీసుకురావడం చాలా కష్టం కదా. నేను కూర్చున్నా మనసు ఇటూ అటూ పోతుంది. అవునా? అదే అందరికీ అనిపిస్తుంది. కానీ ఆరవ్, ఏ స్కిల్ అయినా ప్రాక్టీస్తో వస్తుంది కదా. క్రికెట్, డ్రాయింగ్, మ్యాథ్, అలాగే మనసును కంట్రోల్ చేయడం కూడా ప్రాక్టీస్ అవసరం. అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మనసు కాన్సంట్రేట్ అవుతుందా? అవును, కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏకాగ్రత వస్తే మనసు క్లియర్ అవుతుంది. కాన్సంట్రేట్ చేయగలిగితే థాట్స్ కూడా ప్యూర్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కాన్సంట్రేషన్ వస్తే క్లారిటీ వస్తుంది, క్లారిటీ వస్తే మనసు శుద్ధం అవుతుంది. ఇప్పుడు చూడండి, కూర్చున్నాం, మనసు ఫోకస్ చేశాం. ఇప్పుడు శరీరం ఎలా ఉండాలో కృష్ణుడు చెప్తున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. శరీరం, తల, మెడ మూడు స్ట్రెయిట్ గా ఉండాలి. కదలకుండా స్థిరంగా కూర్చోవాలి. చూపు నాసిక అగ్రభాగం మీద నిలపాలి. అటూ ఇటూ చూడకూడదు. నాసిక అగ్రభాగం అంటే ముక్కు చివర కదా అమ్మా? అవును ఆరో, ముక్కు చివరికి చూపు నిలపడం. అది మనసు ఒక్కచోటికి తీసుకొచ్చే టెక్నిక్. నాన్న, స్ట్రెయిట్ గా కూర్చోడానికి మెడిటేషన్ కి ఏం కనెక్షన్ ఉంది? మంచి క్వశ్చన్ మీరా. ఇమాజిన్ చెయ్యి, నువ్వు వంగి అటూ ఇటూ కదులుతూ కూర్చుంటే మనసు కూడా అలాగే అటూ ఇటూ వెళ్తుంది. స్ట్రెయిట్ గా కూర్చుంటే శరీరం స్టేబుల్ అవుతుంది, మనసు కూడా స్టేబుల్ అవుతుంది. అవునా? నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్ట్రెయిట్ గా కూర్చుంటే బెటర్ కాన్సంట్రేట్ అవుతాను. ట్రై చెయ్యి. స్టడీ పోస్చర్ మనసుకు ఫోకస్కి హెల్ప్ అవుతుంది. ఇది కృష్ణుడు చెప్పేది, సైన్స్ కూడా చెప్తుంది. నాన్న, అటూ ఇటూ చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవాలా? కళ్ళు పూర్తిగా మూయక్కర్లేదు మీరా, కానీ చూపు ఒక్క చోటికి నిలపాలి, అటూ ఇటూ పరిగెత్తకుండా.
అది మనసుకు యాంకర్లా పనిచేస్తుంది. స్టడీ పోస్చర్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఫోకస్ అండ్ కామ్నెస్. శరీరం స్థిరంగా ఉంటే మనసు కూడా స్థిరపడుతుంది. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఇలా కూర్చున్న తర్వాత మనసు ఎలా ఉండాలో కృష్ణుడు చెప్తున్నాడు. ప్రశాంతాత్మ విగత భీర్ బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతంగా ఉన్న మనసుతో భయం లేకుండా మనసును కంట్రోల్ చేసుకుని కృష్ణుడిపై చిత్తం నిలపాలి. కృష్ణుడే పరమ లక్ష్యం అని భావించి ధ్యానం చేయాలి. అమ్మా, విగతబీర్ అంటే భయం లేకుండా అని కదా, మెడిటేషన్ను ఏం భయపడతారు? చాలా మంచి క్వశ్చన్ ఆరో. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు లోపలికి వెళ్తుంది. అప్పుడు కొన్నిసార్లు భయంగా అనిపిస్తుంది. నేను సరిగ్గా చేస్తున్నానా, నాకు ఏదైనా అనిపిస్తుందా, నా మనసు సెటిల్ అవుతుందా అని. నాకు కూడా అలా అనిపిస్తుంది నాన్న. నేను కళ్ళు మూసుకుంటే చాలా థాట్స్ వస్తాయి, భయంగా ఉంటుంది. అది నార్మల్ మీరా. థాట్స్ రావటం తప్పు కాదు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, భయపడకు, శాంతంగా ఉండు. థాట్స్ వచ్చినా వాటిని జడ్జ్ చేయకుండా వదిలేయి. అంటే ప్రశాంతంగా ఉండడం అంటే ఫీలింగ్స్ లేకుండా ఉండడం కాదా? కాదు ఆరవ్, ఫీలింగ్స్ ఉంటాయి కానీ వాటికి మనం కంట్రోల్ అవ్వం. సముద్రంలో అలలు ఉంటాయి కదా, కానీ లోపల డెప్త్లో చాలా కామ్గా ఉంటుంది. అలాగే మనసు కూడా. ఓ, పైన అలలు ఉన్నా లోపల కామ్గా ఉంటుందా? అవును మీరా. మచ్చిత్తో అంటే కృష్ణుడిపై మనసు నిలపడం. అది మనసుకు యాంకర్ లాంటిది. భయం పోతుంది, శాంతి వస్తుంది. పీస్ కమ్స్ ఫ్రమ్ విదిన్ వెన్ వి లెట్ గో ఆఫ్ ఫియర్. భయాన్ని వదిలేస్తే లోపల నుండే శాంతి వస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇదంతా చేస్తే ఏం జరుగుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామది గచ్చతి. ఇలా ప్రతిరోజు మనసును కంట్రోల్ చేసుకుంటూ యోగా చేస్తూ ఉంటే అటువంటి యోగికి అత్యున్నతమైన శాంతి లభిస్తుంది. కృష్ణుడితో కలిసే శాంతి. నిర్వాణ పరమం అంటే ఏమిటమ్మా? అది పెద్ద వర్డ్లా ఉంది. నిర్వాణం అంటే అన్ని టెన్షన్స్, వరీస్, ఫియర్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయిన స్టేట్. హయ్యెస్ట్ పీస్. అది అచీవ్ చేయడం అదే మెడిటేషన్ యొక్క అల్టిమేట్ గోల్. నాన్నా, అది ఫీల్ అవుతుందా లేక జస్ట్ ఐడియానా? ఫీల్ అవుతుంది మీరా. నువ్వు ఒక్కోసారి చాలా బిజీ డే తర్వాత నిద్రపోయే ముందు చాలా కామ్గా అనిపిస్తుంది కదా, అది ఆ శాంతి యొక్క చిన్న టేస్ట్. అవును నాన్న, కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. కాని అమ్మ, కృష్ణుడు మత్సంస్థామంటున్నాడు. అంటే కృష్ణుడితో కలవడమా? అది ఎలా పాసిబుల్? ఆరో, ఇది చాలా డీప్. కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను లక్ష్యంగా పెట్టుకుని నా మీద మనసు నిలిపి ధ్యానం చేస్తే ఆ శాంతి వస్తుంది, ఆ కనెక్షన్ వస్తుంది, అది ఫీల్ అవుతుంది. మెడిటేషన్ లీడ్స్ టు ఇన్నర్ పీస్ అండ్ కనెక్షన్ విత్ ద డివైన్. ధ్యానం మనల్ని లోపలి శాంతికి తీసుకెళ్తుంది, ఆ పెద్ద శక్తికి కనెక్ట్ చేస్తుంది. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే నిజంగా అలా అనిపిస్తుందా? కృష్ణుడు అదే చెప్తున్నాడు ఆరవ్. సదా అంటే ఎల్లప్పుడు, నియత మానసః అంటే రెగ్యులేటెడ్ మనసుతో, ఒక్కరోజు కాదు ప్రతిరోజు. అప్పుడే ఆ శాంతి స్థిరంగా వస్తుంది. ఈరోజు కృష్ణుడు చాలా ప్రాక్టికల్గా చెప్పాడు. చోటు, ఆసనం, శరీరం, మనసు, లక్ష్యం అన్నీ స్టెప్ బై స్టెప్. నాన్నా, నేను రేపటి నుండి నా రూమ్లో ఒక చిన్న కార్నర్ క్లీన్ చేసి అక్కడ కూర్చుని ట్రై చేస్తాను. అది చాలా మంచి ఐడియా మీరా. అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. కానీ అమ్మా, మనసు ఇంత కంట్రోల్లో ఉంటే అర్జునుడికి ఇంకా ఏం డౌట్ ఉంది? కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? ఆరో, అర్జునుడికి అదే క్వశ్చన్ వచ్చింది. మనసు ఇంత చంచలంగా ఉంటే, ఇంత ప్రాక్టీస్ చేయాలంటే అసలు ఇది పాసిబుల్లా అని. తర్వాతి శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు, గాలిని కంట్రోల్ చేయటం కంటే మనసును కంట్రోల్ చేయటం కష్టమని. గాలిని కంట్రోల్ చేయడం కంటే కష్టమా? అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో అదే మనం చూడాలి.